వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హలో అండి. సార్, అసలు సర్కంషేషన్ అంటే ఏంటి? సుంతి ఆపరేషన్ ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి సార్? ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అంటేనే శ్రీధర్ రెడ్డి గారు, మీరు, అదేవిధంగా మీ కోర్ టీమ్ అందరూ కూడా ఈ సర్కంషేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో చాలా సందర్భాల్లో కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను ఇక్కడ. సో అసలు సర్కంషేషన్ అనేది ఎందుకు చేస్తారండి? యాక్చువల్గా నేను డాక్టర్ శ్రీధర్ అండ్ ఇక్కడ ఒక 4-5 డాక్టర్స్ టీమ్ ఉన్నాము. అండ్ సర్కంసిషన్ అనేది ఒకందుకు దానివల్ల యూజే ఉంటుంది కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. వన్ రీజన్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో పెనైల్ క్యాన్సర్ రాకుండా సర్కంసిషన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏంటంటే యూజువల్గా ముస్లిమ్స్లో చిన్నప్పుడే అందరికీ చేసేస్తారు, వాళ్ళకి ఆ విధంగా అడ్వాంటేజే ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళల్లో ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడే చేసుకుంటే కొంతమందికి అవగాహన లేక వదిలేస్తూ ఉంటారు. కాకపోతే సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. ఓకే, మెయిన్గా నేను చూసినంత వరకు ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా చేయించుకోవాలి అని అంటుంటారు. అసలు ఎందుకు సార్ వాళ్ళు పర్టికులర్గా చేయించుకోవాలి? డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలో వన్ రీజన్ ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళకి షుగర్ కంట్రోల్స్ ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో వన్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఏదన్నా గాయమైనా కానీ త్వరగా మానదు. అండ్ దాట్ టు మనకి ఆ ఫోర్ స్కిన్ దగ్గర ఏంటంటే ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. వన్స్ స్టార్ట్ అయిందంటే చర్మం చెడిపోతూ ఉంటుంది. సో వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది. ఒకటి పగుళ్ళు వస్తూ ఉంటాయి, దురద, ర్యాష్ వస్తుంది. సో వాళ్ళు సర్కంసిషన్ చేయించుకోవడం చాలా మంచిది. డయాబెటిక్స్ అని చెప్పేసి వింటా ఉన్నాం సార్. అసలు అది ఎందుకు వస్తా ఉంటది? దాని మెయిన్ దేని కారణం అంటే ఏంటంటే మనకి ఆ చర్మానికిను గ్లాండ్స్ కి దానికి మధ్యలో ఇప్పుడు మనకి చెమట ఎట్లా వస్తున్నాయో ఇక్కడ కూడా సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. స్మెగ్మా అంటాం. అది కొద్దిగా పేరుకపోయినా ఏంటంటే ఈ చర్మం చెడిపోతుంది. సో వన్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే మనం ఆయింట్మెంట్స్ వాడినా టాబ్లెట్లు వాడినా ఏమవుతుందంటే ఒక 30-40% తగ్గుతుంది, కానీ మిగతా ఇన్ఫెక్షన్ అలాగే ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ అయ్యి ఏమైందంటే ఈ స్కిన్ థిక్ అయిపోయి మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో పేషెంట్ అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. వాళ్ళకి సెక్షువల్ యాక్టివిటీకి ఇబ్బంది అవుతుంటుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వన్స్ సర్కంసిషన్ చేయించుకుంటే వాళ్ళకి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇది వన్ స్టాప్ లైఫ్ టైం సొల్యూషన్. ఓకే, ఇప్పుడు సర్కంసిషన్ అని భయపడే వాళ్ళు కొన్ని లూబ్రికెంట్స్ లాంటివి వాడుతూ ఉంటారు కదా. ఈ జెల్లీస్ లాంటివి పెట్టినప్పుడు కూడా ఇది ఈజీగా మూవ్ అవుతుంది అంటారు, కానీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? జెల్లీస్ లూబ్రికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ ఫ్రీగా అనిపిస్తుంది, కానీ అది టెంపరీ, అప్పటి మందమే. మనకి పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, వాళ్ళకి జస్ట్ టెంపరీ రిలీఫ్ ఉంటుంది. సర్కంసిషన్ ఇస్ ద పర్మనెంట్ క్యూర్. ఓకే, ఇప్పుడు బయట సర్కంసిషన్ చేస్తూ ఉంటారు, దానికి మన దగ్గర ఉన్న ఈ టెక్నాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? మనం చేసేది కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్. దాంట్లో మన అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్జరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చేస్తాము. అండ్ దీంట్లో ఏంటంటే బ్లడ్ లాస్ అసలు ఏమీ ఉండదు, పెయిన్ ఇవన్నీ చాలా తక్కువ. పేషెంట్ అండ్ ఇమీడియట్గా 1-2 అవర్స్లో మనం డిశ్చార్జ్ చేస్తాం. మళ్ళీ అంటే రేపటి ఈ రోజు సర్జరీ చేసామంటే రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కావాలంటే ఇమీడియట్గా అదే రోజు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎట్లాంటి కేఎస్ఆర్ స్టాప్లర్ సర్జరీ అన్నారు కదా, దీని ప్రత్యేకత ఏంటి సార్? దీని ప్రత్యేకత ఏంటంటే ఈ స్టాప్లర్ మన పేటెంట్. స్పెసిఫిక్గా ఏంటంటే దీంట్లో మనకి ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. రింగ్ అనేది ఉండి దాని మీద పిన్స్ వస్తాయి. సో ఏమిటంటే స్కిన్ కట్ అయిపోయి ఇమీడియట్గా మనకి స్టాపుల్ అవుతాయి అన్నమాట. సో గ్యాప్ ఉండదు. సో బ్లీడింగ్ అవన్నీ అయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండవు అన్నమాట. ఇప్పుడు చాలా మంది అంటే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు బ్లీడింగ్ అయ్యింది, మాకు అక్కడ టైట్నెస్ ఉండడం వల్ల బ్లడ్ వచ్చేసింది అని అంటుంటారు కదా, అది దేనివల్ల వస్తుందండి? యూజువల్గా ఇంటర్ కోర్స్ అప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అంటే మనకి కింద ఫ్రెండ్లం అనే అటాచ్మెంట్ ఉంటుంది. యూజువల్గా ఎక్కువ శాతం మందిలో ఈ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఈ గ్లాండ్స్, ఈ ఫోర్ స్కిన్ జంక్షన్ దగ్గర ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అటాచ్మెంట్ అనేది పైకి ఉంటుంది. సో పైకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ కోర్స్ టైంలో స్కిన్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాని మీద ప్రెషర్ పడి అది కట్ అవ్వడము, మళ్ళీ బ్లీడింగ్, పెయిన్ ఇవన్నీ దానివల్లనే. సో ఆ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే వాళ్ళకి ఫ్రెండ్లం అటాచ్మెంట్ ఉంటుంది అండ్ స్కిన్ కూడా టైట్ ఉంటుంది. సో రెండు కలిసి ఇబ్బంది క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది సైజ్ విషయంలో కూడా కొద్దిమంది అంటుంటారు కదా సార్, అంటే మామూలుగా ఈ సుంతి చేయించుకోవడం వల్ల సైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనపడతా ఉంటాయని. సో అది నిజమే అంటారా? అంటే 100% కరెక్ట్ కాదు, కానీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది.
డెఫినెట్గా. ఓకే, టైం డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుందని. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా పేషెంట్ నోటీస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సెన్సిటివ్ పెనిస్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అండి ఇది? 100% వాళ్ళు చేపించుకుంటే వాళ్ళకి ఇంకా యూజ్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే సెన్సిటివిటీ అవన్నీ తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట. దీనివల్ల ప్లస్ అంటే ఏం చెప్తారు సార్ మీరు ఈ సర్కంసిషన్ వల్ల? ప్లస్ అంటే మనకి స్కిన్కి సంబంధించి ఇష్యూస్ ఏమీ ఉండవు అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి కానీ డ్యామేజ్ అయితే కాస్ట్ చేయదు. పినల్ క్యాన్సర్ అనేసి చెప్తా ఉంటారు కదా, అట్లాంటి వాటిని దీని నుంచి అరికట్టచ్చా అండి? ఒక 50% వరకు మనం అరికట్టచ్చు. ఓకే ఓకే. ఎందుకంటే అది ప్రూవెన్ స్టడీ. ఓకే, ఇప్పుడు చాలా వరకు కూడా మన హాస్పిటల్ తరపు నుంచి మీరు కావచ్చు, లేదంటే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, చాలా అవేర్నెస్ అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఈ సర్కంసిషన్ అనేది చేయించుకోండి, రేపు అనే రోజు మీకు ఇట్లాంటి డిసీజులు రాకుండా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి స్టెప్ ఇన్ అయ్యే పేషెంట్స్ ముఖ్యంగా ఏం చెప్తున్నారు సార్? అంటే ఇది చేయించుకోవడానికి వచ్చినప్పుడు సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేయించుకుంటా ఉన్నాను అనేవాళ్ళు ఎక్కువ ఏ సంఖ్యలో వస్తూ ఉన్నారండి? యూజువల్గా మనం రోజుకి ఒక 10-15 సర్కంసిషన్లు అయితే చేస్తాం అందాజుగా. ఇక మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి పేషెంట్ వచ్చి వాళ్ళే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఫలానా కాజు, డయాగ్నోసిస్ కూడా కొన్ని వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. నాకు ఈ బలనైటిస్ ఉంది, లేకపోతే బలనోపాస్టైటిస్ ఉంది, ఫైమోసిస్ ఉంది అని వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. ఇక మిగతాది మనం క్లినికల్గా చూసి మనము కన్క్లూజన్కి వచ్చేస్తాం. ఓకే, ఒకప్పుడు ఎట్లా ఉండేది సార్? అంటే ఇది చెప్పాలన్నా కూడా మొహమాట పడ్డం, భయపడ్డం, అసలు రావాలంటేనే ఇదిగా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎట్లా కనపడతాం? ఇప్పుడు ఒక 60-70% పబ్లిక్లో అయితే అవేర్నెస్ ఉంది కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే, తెలియక సిగ్గు వల్లనో లేకపోతే షై దాని వల్ల వదిలేస్తున్నారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంసిషన్ అనేది ఈ సుంతి ఆపరేషన్ అనేది చేయించుకోవడం వల్ల ఇంకా ప్లస్సే తప్ప మైనస్ అయితే లేదు అని చెప్పేసి వినయ్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ హాస్పిటల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసేసి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వినయ్ గారు, వీరికి సంబంధించిన టీం ఇంకొక 4 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఈ సర్కంసిషన్కి సంబంధించి ఇక్కడ కేఎస్ఆర్ స్టాప్లర్ సర్జరీ అనేది అయితే చేస్తూ ఉన్నారు. సో దీంట్లో వచ్చేసి ప్లాటినము, గోల్డ్, అదేవిధంగా బ్లాక్ అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. హలో.